హలో అండి. ముందుగా అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఎంతమంది గుడికి వెళ్ళారు? అయితే పూలు పడుగులు కూడా అందరూ స్వామివారికి ఇచ్చుకున్నారా? ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. డ్రెస్ మెటీరియల్ అనమాట. ఇదైతే నేనే స్టిచ్ చేసుకున్నాను. నేను బిగినర్ని, నాకు అంత బాగా రాదు. ఏదైనా ముందుకు వెళ్ళి నేర్చుకుంటేనే కదా వస్తుంది. అయితే ఈ రోజు నేను స్వామివారికి వెండి కాళ్ళు అయితే ఇద్దాం అనుకున్నాను. నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పి నేను అనుకున్నాను అనమాట, వెండి కాళ్ళు ఇద్దామని. సో నేనైతే వెండి కాళ్ళు అయితే ఇచ్చుకుంటున్నాను. ఇలా ఇచ్చుకుంటారని మీకు ఎవరికైనా తెలుసా నాకు కింద కామెంట్ చేయండి. ఇంక మేము అయితే గుడికి వెళ్ళిపోయాము. ఇంక మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగింది. చెప్పాలంటే ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది. ఇంకా చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ, మా ఆడపడుచు ఫ్యామిలీ అందరూ కూడా కలిపి వెళ్ళాము. ఇంకా షష్ఠి అంటేనే తీర్థం కదా. తీర్థంలో మీరు ఏమేమి కొనుక్కుంటారు? నేనైతే తినుబండారాలు ఎక్కడున్నాయని అయితే చూసుకుంటాను. నాకు మా ఆడపడుచుకి నల్లపూసలు బాగా నచ్చినాయని చెప్పి తీసుకున్నాము. కాస్ట్ కూడా తక్కువే. నేను ఇలాంటివి ఆన్లైన్ లో కూడా చూసాను కానీ కాస్ట్ ఎక్కువ అని చెప్పి అయితే తీసుకోలేదు. మీలో ఎంతమందికి సాగే చేయడం అంటే ఇష్టం? నాకు చాలా ఇష్టం. నేను ఎక్కడ ఫ్రెష్ చేయడం ఉందో అక్కడికి వెళ్ళి నెతుక్కుని మరీ తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చేసి భోజనం చేసిన తర్వాత రేపు మా అన్నయ్య గారి బర్త్డే అనమాట. ఆయన కోసం మేము స్పెషల్ గా కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ప్రకారం వీళ్ళు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డిజైన్ చేసేస్తారు. ఎగ్ లెస్ అయినా ఎగ్ అయినా సరే. ఇంక మేము కేక్ పట్టుకుని తిరిగి ఇంటికి వచ్చే దారిలో మాకు ఇది కనిపించింది. సరే బాగుంది కదా అని చెప్పి మేము ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి అయితే మేము మంచి స్టిల్స్ అయితే ఇచ్చుకుని ఫోటోలు అయితే తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ రోజు మినీ వ్లాగ్ అయితే ఇది. నేను వేసుకున్న డ్రెస్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంతసేపు నా వీడియో చూసారు. నా వీడియో మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.